హాయ్ ఫ్రెండ్స్. ఇవాళైతే షర్ట్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. స్టిచ్చింగ్ చేసే ముందు ఐరన్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఐరన్ చేస్తేనే ఫినిషింగ్ నీట్‌గా రెడీమేడ్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇలాగా బటన్ పట్టీకి డబుల్ ఫోల్డింగ్ చేసి ఐరన్ చేసుకోవాలి. తీసేసి కాజా పట్టీకైతే రివర్స్ చేసి డబుల్ ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఐరన్ చేస్తే గనక మనకి రెడీమేడ్ లుక్ అయితే వస్తుంది. ఫినిషింగ్ కుట్టేటప్పుడు కూడా ఈజీగా ఉంటది. డబుల్ ఫోల్డింగ్ చేసి, ఐరన్ చేసి, రిటర్న్ చేసి, మళ్ళీ సింగిల్ ఫోల్డింగ్ అనేది చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా. స్టీమ్ ఐరన్ బాక్స్ యూజ్ చేస్తే బెటరు. స్టీమ్ ఐరన్ బాక్స్ లేదు అంటే, మన దగ్గర లేకపోతే గనక వాటర్ ఇలా చల్లి ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు 8 ఇంచుల పొడవుకి, 3 ఇంచుల వెడల్పుకి ఒక 2 పీసులయితే తీసుకున్నాను. ఇది మనకి చేతికి ఆహ్, ఏమంటారు దాన్ని చాకులు కుట్టడానికని. హ్యాండ్ స్లీట్ దగ్గర ఆ చాకులు కుట్టడానికని చెప్పి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని, మనం ఇలాగా సమోసా మడతలాగా పెట్టుకోవాలి. పెట్టి ఐరన్ చేసుకోవాలి. 2 కూడా అలాగే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పాకెట్‌కైతే చుట్టూ ఒక 1 ఇంచి గ్యాప్ ఉండేలాగా చూసుకొని, డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఐరన్ అయితే చేసుకోవాలి. పాకెట్ పొడవొచ్చేసి 5 ఇంచులు, వెడల్పు 4.5 ఇంచులు గాని, పావు తక్కువ 5 ఇంచులు గాని పెట్టుకోవాలి. ఒక పావించు గాని, హాఫ్ ఇంచ్ గాని వెడల్పు తగ్గించుకుంటే లుక్ బావుంటుంది. పాకెట్ అయితే ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కాలరు ఏ వైపు స్టిచ్ చేసుకోవాలనేది మార్కింగ్ అనేది చేస్తున్నాను. నేను రెడీమేడ్ కాలర్ తీసుకున్నాను. ఎమ్ సైజ్ షర్ట్‌కైతే 15 నంబర్ కాలర్ అయితే సరిపోతుంది. ఐరన్ చేసుకున్న తర్వాత పావించి ఖర్చుండేలాగా నేను కట్ చేసుకున్నాను. ఒకవైపు షేప్ ఉంటుంది. ఆ షేప్ వైపుకి ఫోల్డ్ చేసైతే ఐరన్ చేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది ప్రాసెసు. ఇలాగా. ఇప్పుడు హ్యాండ్ కప్స్ కోసమయితే నేను తీసుకుంటున్నాను. పొడవు 2 ఇంచులు, పొడవు 2 ఇంచులు, వెడల్పు 9.5 ఇంచులకి నేనైతే హ్యాండ్ కప్స్ కోసం బకరం అనేది తీసుకుంటున్నాను. షేప్‌కి, షేప్‌కి ఒక ముప్పావించు షేప్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ఐరన్ చేసేస్తే అంటేస్తుంది. ఈ విధంగా రెడీ చేసుకున్నాను. షేప్ వైపు కాకుండా షేప్ లేని వైపయితే మాత్రం షేప్ వైపు కాకుండా షేప్ లేని వైపు ఫోల్డ్ చేసి ఐరన్ జేసుకోవాలి. ఇంకా స్టిచ్చింగ్ విషయానికొస్తే ఫస్ట్ అయితే కాలర్ స్టిచ్ వేసుకోవాలి. మనం ఆహ్, పేపర్ పీసింగ్‌లో అంటించాం కదా! అవైతే ఊడిపోకుండా ఉంటాయి. ఫస్ట్ స్టిచ్ చేసుకుంటే బెటరు. చుట్టువైపులా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుండేలాగా కట్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. చివరి వరకు వేసి ఒక్క స్టిచ్ పడేంత గ్యాప్ వదిలేసి 4 పోగులు దారాన్ని తీసుకొని అందులో ఈ రెండిటి మధ్యలో పెట్టి ఒక్క స్టిచ్ వేసి లాక్ చేసేసి, ఆ దారం ఫ్రీగా మూవ్ అవుతుందా లేదనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇదేంటంటే మనం షేప్ రిటర్న్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. సేమ్ అటువైపు కూడా అదే ప్రాసెస్. లేదంటే పెన్‌తో గాని, పెన్సిల్‌తో గాని గుచ్చి గుచ్చి తీయాల్సుంటుంది. ఇదైతే ఈజీ ప్రాసెస్ అన్నమాట. మనం స్టిచ్ చేసేటప్పుడు ఆ దారం అనేది ఫ్రీగా మూవ్ అవుతుందా లేదనేది కూడా చెక్ చేసుకోవాలి. ఒక పావించ్ ఖర్చుండేలాగా చూసేసుకొని కట్ చేసేసి, చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఇటువైపు, అటువైపు మూలలు కట్ చేసేసి చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటే రిటర్న్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఆ దారం పట్టి లాగేస్తే మనకు షేప్ వచ్చేస్తుంది. ఆ దారం తీసి పడేయటమే. ఇప్పుడు ఎడ్జ్‌కి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇటువైపు స్టిచ్ లేని వైపయితే మనం వేలు సహాయంతో అంటే బకరం ఎక్కడి వరకు ఉందనేది చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్‌కి పక్కనే కటింగ్ అనేది చేసుకోవాలి. వేస్ట్ క్లాత్ అనేది కట్ చేసేయాలి.
ఓకే. ఇప్పుడు సెంటర్‌కి చిన్న టక్ పెట్టుకుంటే సెంటర్ పాయింట్ అనేది మనకు క్లారిటీగా తెలిసిపోతుంది. ఇప్పుడు కాలర్‌కి కిందన ఒక క్లాత్ పెట్టి, దానిపైన మనం స్టిచ్ చేసిన కాలర్ పెట్టి, ఆ తర్వాత కిందన ఉండే కాలరు కూడా పెట్టి, ఎక్స్‌ట్రా ఉండే క్లాత్ అనేది కట్ చేసేసుకుంటే స్టిచ్ చేయడానికి ఈజీ అవుతుంది. సెంటర్ నుండి స్టార్ట్ చేసుకోవాలి స్టిచ్చింగు. ఈ చివర, ఆ చివర స్టార్ట్ చేయొద్దు. ఫినిషింగ్ నీట్‌గా రాదు. ఇలాగా. సేమ్ అటువైపు కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. చేసేసుకొని ఖర్చనేది కట్ చేసేసుకొని, ఇది కూడా చిన్న చిన్న టక్స్ అనేది పెట్టుకుంటే రిటర్న్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. షేప్ మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా రిటర్న్ చేసేసి, రివర్స్ చేసిన తర్వాత కూడా సెంటర్ నుండి స్టిచ్ చేసుకోవాలి. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా. కాలర్ అయితే రెడీ అయిపోయింది. 3 పాయింట్లు అంటే పావించికి ఒక పాయింట్ ఎక్స్‌ట్రా ఖర్చుండేలాగా చూసుకోవాలి. షర్ట్ మొత్తం 3 పాయింట్ల ఖర్చుతోనే స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్‌లో కప్ కూడా రెడీ చేసుకోవాలి. హ్యాండ్ కప్ అనేది. ఓకే. మనం కాలర్ అయితే ఎలా రెడీ చేసుకున్నామో, హ్యాండ్ కప్ కూడా సేమ్ అలాగే రెడీ చేసుకోవాలి. స్టిచ్ వేయడానికి ఇది కూడా సేమ్ 3 పాయింట్లు ఖర్చే ఉంచుకోవాలి. వీడియోలో చూయించిన విధంగా. ఓకే. ఓకే. ఇప్పుడు ఐరన్ చేసి పెట్టుకున్నాం కదా! ఫ్రంట్ పార్ట్‌లు ఇది బటన్ పట్టీ. బటన్ పట్టీకైతే ఒక్క స్టిచ్చే పడుతుంది. ఈ ఎక్స్‌ట్రా ఉన్న పీసు కట్ చేసేయాలి. ఇది కాజా పట్టీ. కాజా పట్టీకైతే ఈ చివర ఒక కుట్టు, ఆ చివర ఒక కుట్టు వేసుకోవాలి. ఒక్క పాదం వరుస కంటే తక్కువ గ్యాప్ వదిలి మనము స్టిచ్ వేసుకుంటే లుక్ అనేది బావుంటుంది. దీనికి కూడా ఈ ఎక్స్‌ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. పైన ఉంది కదా! అది. ఇప్పుడు పాకెట్ కోసమని షోల్డర్ దగ్గర నుండి 7 ఇంచులకి మార్క్ చేసుకొని, ఈ వెడల్పనేది పాదకు 2 ఇంచులకి మార్క్ చేసుకొని, పాకెట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. పాకెట్ అయితే ఇలా చెక్స్ ఉండే దానికైతే మాత్రం మనం ఆ చెక్స్ కరెక్ట్‌గా కలిసేటట్టు పాకెట్ స్టిచ్ చేయాలి. నాకైతే క్లాత్ అడ్జస్ట్‌మెంట్ లేదు. అందుకని చెప్పి నేను ఈ రకంగా వేసేసాను. మీరైతే అది చెక్స్ కరెక్ట్‌గా కలిసేటట్టు చూసుకొని వేసుకోండి. బ్యాక్ పార్ట్ 2 షోల్డర్స్ కట్ చేసాం కదా! 2 పీసులు. కిందొక పీసు, పైనొక పీసు పెట్టి ఇలా సెంటర్ నుండి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసేసుకొని రివర్స్ చేసి ఒక స్టిచ్ జాయింట్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అంటే రివర్స్ చేసేటప్పుడు మనం ఒక్కటే కింద పీస్ అనేది వదిలేయాలి. ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా. కింద పీస్ వదిలేసాం కదా! ఆ కింద పీసు, ఈ పైన పీసు ఇలాగా పెట్టి స్టిచ్ అనేది వేయాలి. వీడియోలో చూయించిన విధంగా. రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని చూస్తున్నారు కదా! ఈ రకంగా. ఇప్పుడు డబుల్ స్టిచ్ అనేది అంటే రివర్స్ చేసిన తర్వాత 2 స్టిచ్‌లు షర్ట్‌కి మీరు చూస్తే గనక 2 స్టిచ్‌లుంటాయి కొన్ని వాటికి. అలా అయితే రెడీమేడ్ లుక్ అనేది కనిపిస్తుంది. ఇగోండి వీడియోలో చూపించిన విధంగా. ఇలా సెంటర్ పాయింట్ అనేది మనము హ్యాండ్స్ జాయింట్ చేసుకోవడం కోసం అనేది పెట్టుకోవాలి. హ్యాండ్ స్లిట్ దగ్గర చిన్నగా ఉండే వైపు చిన్న కటింగ్ అనేది చేసేసుకొని పావించి కంటే తక్కువగానే డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఎటువైపు వేయాలో చూడండి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు హ్యాండ్ స్లిట్‌లో ఐరన్ చేసి పెట్టుకున్నాం గదా! అవి ఇలా కరెక్ట్‌గా పెట్టి స్టిచ్ చేసి చిన్న టక్ ఇచ్చేసి రిటర్న్ చేసుకోవాలి. రిటర్న్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. హ్యాండ్ స్లిట్ కోసం నేను సెపరేట్‌గా ఒక వీడియో అనేది చేసి పెడతాను.
ఇదైతే అంత క్లారిటీ కనిపించట్లేదు. ఎందుకంటే మనం ఎంచుకునే కలర్‌ని బట్టి క్లారిటీ అనేది వస్తుంది. అది కూడా ఒక మెయిన్ పాయింటే. ఓకే. సేమ్ ఇటువైపు కూడా హ్యాండ్ అలాగే రెడీ చేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాతను హ్యాండ్‌కి అంటే మనము షోల్డర్స్ దగ్గర హ్యాండ్స్ జాయింట్ చేసుకునే దగ్గర పైకి ఒక పావించి ఫోల్డ్ చేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా కుట్టు వేసుకోవాలి. చూడండి నేను ఏ విధంగా అయితే వీడియోలో చూయించి హ్యాండ్స్ జాయింట్ అనేది వేస్తున్నానో, హ్యాండ్స్ భుజాలకి అతుకుతున్నానో అదే రకంగా కుట్టనేది వేసుకోవాలి. ఇలాగ డబుల్ స్టిచ్ కూడా వేసేసుకొని ఇప్పుడు వీడియోలో చూయించిన విధంగా రిటర్న్ చేసి, ఖర్చయితే మనకి బయటకి కనిపించకుండా ఉంటుందనమాట. షర్ట్ వైపుకి, హ్యాండ్స్ వైపుకి కాకుండా షర్ట్ వైపుకి ఆ ఖర్చు ఉంచేసి, ఇలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి. రివర్స్ చేసి, ఇంకా పక్కన ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలాగా డబుల్ స్టిచ్ లాగా వస్తుంది వీడియోలో చూపించిన విధంగా. ఓకే. ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది ఫస్ట్ చెమకల దగ్గర చిన్నగా రఫ్ చేసేసి, ఈ చివర హ్యాండ్ దగ్గర నుండి ఒక స్టిచ్చు అక్కడి వరకు వేసేసి స్టాప్ చేసేసి, మళ్ళా కింద నుండి ఒక స్టిచ్చు వేసేసి చేస్తే గనక మనకి సాగిపోకుండా ఒకటి పెద్దది, ఒకటి చిన్నది అలా రాకుండా ఉంటుంది. హెచ్చు తగ్గులు రాకుండా నీట్‌గా వస్తుందనమాట. ఇలా జాయింట్ ఏసుకున్న తర్వాత కిందని ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి కదా! డబుల్ ఫోల్డింగ్ ఒకటేసారి చేసేయకూడదు. ఫస్ట్ సింగిల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి, మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేయాలి. అయితే సేప్ ఔట్ అవ్వకుండా ఉంటుంది. మనం యాపిల్ కట్ షేప్ కటింగ్ చేసాం కదా! ఆ షేప్ అనేది ఔట్ అవ్వకుండా ఉంటుందనమాట. ఇప్పుడు కాలరు పైనుంచి లోపలికి తిప్పాలి. మనం డ్రెస్ కాలర్ అయితే లోపల నుండి బయటకి తిప్పుతాం కదా! దీనికైతే పైనుంచి లోపలికి తిప్పాలనమాట. చూడండి వీడియోలో చూపించిన విధంగా. ఇలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి. పైన స్టిచ్ కూడా వేసేసుకోవాలి. డబుల్ స్టిచ్ అయితే వేయొచ్చు. బట్ అయితే ఏ స్టిచ్ వేసామో అదే స్టిచ్ మీద స్టిచ్ అనేది పడేటట్టు వేసుకోవాలి. లేదంటే బావుండదు. ఓకే. ఇప్పుడు హ్యాండ్ కప్స్ చిన్న చిన్న దారాలేవన్నా ఉంటే కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్ కప్స్ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న హ్యాండ్స్ కప్స్‌ని ఇవైతే లోపల నుండి బయటికి తిప్పాలి. మనం ఐరన్ చేసింది బయటకొస్తది. ఫినిషింగ్ అనేది నీట్‌గా కనిపిస్తుందనమాట. ఇది చూడండి వీడియోలో చూపించిన విధంగా. కొంచెం ఎక్స్‌ట్రా వస్తుంది. అదేమో మనము హ్యాండ్ స్లిట్ కుట్టాం కదా! ఆ స్లిట్ ఉండే వైపే ఒక చిన్న కుచ్చనేది పెట్టుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ ముప్పావు ఇంచుకి. ముప్పావు ఇంచుకి ఉండేలాగా పెట్టుకోవాలి. ఓకే. హ్యాండ్ కప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు షర్ట్ రెడీ అయిపోయినట్టే ఐరన్ అయితే చేసుకోవాలి. స్టిచ్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఐరన్ చేసుకోవాలి. షర్ట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఐరన్ చేస్తేనే షర్ట్ లుక్ అనేది మనకి క్లారిటీగా తెలుస్తుంది. ఓకే. ఫైనల్‌గా షర్ట్ లుక్ అయితే ఎలాగుందో చూసేయండి. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. షర్ట్ అయితే ఎలా ఉందో చూసేయండి. ఓకే. థాంక్ యూ.